హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సోయా 65ని ఇంట్లోనే క్రిస్పీగా తయారు చేసుకుందాము. ముందుగా నేనైతే సోయాని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టేసి తీసానండి. వాటర్ లేకుండా తీసాను. అందులో కొంచెము కారము, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మొత్తం వేసి మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ నుండి ఇంకా హాఫ్ స్పూన్ వేస్తున్నాను. కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తము ఇలా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా కాకుండా ఇలా నార్మల్గా ఉండేలా మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదనేది కొంచెం ఫుడ్ కలర్ వేసాను. వేసేసి ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సోయాని నానబెట్టుకున్నాను కదండి, అవి ఇందులో వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లోపల ఉడకవు కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నదని నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్లో వేస్తున్నాను. మొత్తం తీసాను. ఇంకోసారి మళ్ళీ ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా వేసుకుంటున్నాను. అవి కూడా అయిన తర్వాతకి నేను ముందుగా తీసి పెట్టుకున్నాను కదా, అవి వేస్తున్నానండి. రెండు కూడా ఒకేలా క్రిస్పీగా రావాలనేసి మొత్తం ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే చిల్లీస్ని ఇలా ఘాట్లు పెట్టి చిల్లీస్ వేసుకున్నాను. ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను. మంచిగా వేగాక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇప్పుడైతే నేను మా పిల్లలకి ఇచ్చి మేము తింటున్నాము. చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. కారం ఉప్పు మొత్తం సరిపోయిందండి మాకైతే. ఓకే అండి, బాయ్.